హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ పీపీ మ్యాజిషియన్. వెల్కమ్ టు పీపీ మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన మ్యాజిక్ని అయితే చూద్దాం. సో పాలను మనం ఐస్ మీద మరిగిద్దాం. ఏంట్రా నీకేమైనా బుర్ర దొబ్బిందా? ఐస్ మీద మరిగించడం ఏంటి అని అనుకుంటారా? కాదు, నిజంగానే పాలను ఐస్ మీద మరిగిద్దాం. అందరు కూడా సాధారణంగా దేని మీద మరిగిస్తారు? నిప్పు మీద మరిగిస్తారు. కానీ మనం ఈరోజు పాలను ఒక ఐస్ మీద మరిగిద్దాం. చూడొచ్చు పాలను ఈ పాత్రలో వేసేసరికి మరుగుతుందో లోపల నుంచి పొగలు కూడా బయటికి వస్తున్నాయి. అండ్ పాలు కూడా కొద్దిగా బయటికి అయితే వచ్చేస్తుంది మరిగి. అండ్ ఇప్పుడు ఇంకొద్దిగా మనం పాలేద్దాం ఇందులో, ఏ విధంగా మరుగుతాయో. అండ్ చూడొచ్చు ఈ ఐస్ మీద ఇంత దారుణంగా మరగడం ఏముంది? ఇదేమన్నా మ్యాజిక్లో ఏమైనా ట్రిక్ ఉందా? చెప్తాను, కొద్దిసేపు ఆగండి. అండ్ దాని లోపల ఇంకొద్దిగా పాలేద్దాం. ఓకే, పాలు కొద్దిగా తగ్గిపోతుంది కదా కింద పడి. లోపల చేసినా కూడా నాకేం కావట్లేదు. లోపల నుంచి పొగలు రావడం మీరు కూడా చూడొచ్చు. నేనేమన్నా అబద్ధం చెప్తాను. ఓకే, పాలు కూడా ఏ విధంగా మరుగుతుందో చూడొచ్చు. సో ప్రకాష్, మరి నీకెందుకు ఇవన్నీ చెప్పడము అని మీరు అనుకోవచ్చు, కానీ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మరి కాసేపట్లో మనం ఈ మ్యాజిక్ యొక్క సీక్రెట్ తెలుసుకుందాం. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, మ్యాజిక్ ఎక్స్పెరిమెంట్ని ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేద్దాం. దీని లోపల వాటర్ వేస్తే పాలు మరగడం ఆగిపోతుంది కదా. ఓకే, దీని లోపల వాటర్ వేద్దాం. ఉర్ని అంకమా, ఇది ఎక్కడి బాధరు? పాలు ఇంకా గట్టి మరుగుతుంది. అండ్ పైన పొగలు కూడా ఎంత గట్టిగా వస్తుంది చూడండి. అండ్ పాలు కూడా మొత్తం పొంగి బయటికి వస్తుంది. సో ఈ మ్యాజిక్ వెనుక ఇప్పుడు సీక్రెట్ తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో కొంతమంది దొంగ స్వాములు మా దగ్గర సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయంటూ అండ్ అతీత శక్తులు ఉన్నాయంటూ బహిరంగంగా ఈ ప్రదర్శనలు పూజల పేర్లతో చేస్తున్నారు. అక్కడ వచ్చిన జనాలు పాలను ఐస్ మీద పొంగించే మ్యాజిక్ని చూసి ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అండ్ అలాగే స్వామీజీలు కూడా అలాగే నమ్మిస్తున్నారు. రానున్న వీడియోస్లో ఈ బ్లాక్ మ్యాజిక్స్ నిజంగా ఉన్నాయా అండ్ వాటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. నిజంగా చెప్పండి, బ్లాక్ మ్యాజిక్ ఉన్నాయా లేదా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మ్యాజిక్ వెనుక రహస్యం తెలుసుకుందాం. నా వీడియోస్ అన్నీ కూడా స్కూల్ పిల్లలు ఎక్కువగా చూస్తున్నారు. వారిని పీపీ మ్యాజిక్ ఛానల్ ద్వారా ఎంతో కొంత మూఢనమ్మకాలపై, సైన్స్ మ్యాజిక్ ద్వారా జరిగే మోసాలపై వారికి ఎంతో కొంత అవగాహన కల్పించడానికి వాళ్ళను ఎంతో కొంత నాలెడ్జ్ పంచుతున్నాము. కాబట్టి మీ సపోర్ట్గా ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ పీపీ మ్యాజిక్ ఛానల్ని మీ సపోర్ట్గా జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఇప్పుడు దీని వెనుక రహస్యం తెలుసుకుందాం. మనకు దీనికి కావాల్సిన మెయిన్ పదార్థం, అది లేకపోతే ఈ మ్యాజిక్ జరగదు. మెయిన్గా ఈ మ్యాజిక్కి కాల్షియం కార్బేట్. ఓకే, ఇది ఈ మ్యాజిక్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి. సో కాల్షియం కార్బేట్ అనేది మనం ఈ బౌల్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్రిస్టల్ రూపంలో అండ్ పౌడర్ రూపంలో ఉంటుంది. నేను క్రిస్టల్ రూపంలో తీసుకున్నా. సో ఇది చూడొచ్చు, చిన్న చిన్న మన కంకర రాయిలాగా ఉంటాయి. సో ఇది కాల్షియం కార్బేట్ ముందుగా ఈ బౌల్లో వేసుకొని ఉండాల్సి ఉంటుంది. సో ఈ కాల్షియం కార్బేట్ అనేది మనం ఇందులో వేస్తే ఐస్ మీద వేస్తేనే పొంగుతుందా అంటే లేదు, అది పచ్చి అబద్ధం. అది ఎప్పుడైనా నువ్వు ఆ పాల లోపల అంటే కాల్షియం కార్బేట్ లోపల నువ్వు పాలు కాదు నీళ్ళు వేసినా కూడా ఆ నీళ్ళు అనేది పొంగుతుంది. ఏంటంటే కాల్షియం కార్బేట్ అండ్ నీళ్ళు కావచ్చు, ఏదైనా రియాక్షన్ అయితే జరుగుతాయి. సో జరిగినప్పుడు ఆ రెండు కూడా ఈ విధంగా మనకు నురుగ రూపంలో బయటికి వస్తుంది. అందులో నుంచి పొగలు కూడా బయటికి వస్తాయి. దీన్ని చూసి అంతా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది ఒక సైన్స్ మ్యాజిక్ ట్రిక్. ఈ మ్యాజిక్ వెనుక రహస్యం మీకు తెలిసిందనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీకు ఏ విధంగా అవి రియాక్షన్ జరుగుతుందో ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ చూడొచ్చు మీరు, ఇప్పుడు ఈ పాల లోపల చేయగానే పైన మాత్రం ఏం అవ్వట్లేదు, లోపల నుంచి నురుగలు వస్తున్నాయి కదా. కాబట్టి ఈ మ్యాజిక్ని పిల్లలు కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే లోపల నుంచి ఇది చాలా వేడిగా ఉంటుంది. ఈ క్రిస్టల్ అనేది వాటర్ పడగానే చాలా వేడిగా ఉంటుంది ఇంత రకంగా. అండ్ ఒక రకమైన వాసన అయితే వస్తుంది. ఇది ఎక్కువగా మనకు వెల్డింగ్లో ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని. కాబట్టి కొద్దిగా దీన్ని మంట అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇంట్లో ట్రై చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి, అవి మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.